ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. నా పేరు శివకుమార్, మాజీ సర్పంచ్ నాగర్కుంట. మాకు రాత్రి 1 గంటలకు ఫోన్ రావడం జరిగింది. నేను హైదరాబాద్లో ఉన్న సిఐ గారు ఫోన్ చేసి ఇట్లా ఊళ్ళో మర్డర్ జరిగిందంటే తెలుసుకొని అప్పుడే బయలుదేరి వచ్చేసరికి ఇవన్నీ జరిగింది. షాబాద్లో 2, ఈడ 3, చెర్లో 1, మొత్తం 6 మంది అని చెప్పి అందరూ పోలీసు వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయారు. డెడ్ బాడీలు కూడా తీసుకొని పోయారు. మేము వచ్చి చూడడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఆయన? ఆయన ఒక 30-32 సంవత్సరాలు ఉంటారు. వ్యవసాయం చేస్తారు. ఏం కారణం సార్? కారణం ఏందనేది తెలియదు. ఎంక్వైరీలు ఏంది భూమి వివాదాలు ఉన్నాయా, ఇల్లు కొట్టట్లేక ఉన్నాయా? ఏం లేదు, అవి మాకేం తెలియదు. ఇప్పుడు ఆ పోలీసుల ఎంక్వైరీలో తెలుస్తుంది ఏం కారణం ఏంది అవన్నీ. నాగర్కుంట విలేజ్. నా పేరు మల్లయ్య, గ్రామ సర్పంచ్ని. ఈ పిల్లాడు రాజ్కుమార్ అనే పిల్లాడు ఇక్కడ వ్యవసాయం చేస్తుండే. షాబాలో ఒక అమ్మాయిని చేసి ఈ అమ్మాయిని కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో కానీ ఇంతకుముందు ఆ అమ్మాయి మీద పోకో కేసు అయినండి. తీసుకొచ్చి ఆ కేసు తోటి ఇద్దరు తల్లిదండ్రులు షాబాలు ఉంటారు. ఈ అబ్బాయి వాళ్ళ భార్య పిల్లలు ఈయనే ఉంటారు. అయితే నైట్ ఏం జరిగిందో తెలియదు కానీ నాకు 1:30కు పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళ దగ్గర శవం ఉంది రండి అంటే ఇటు వచ్చిన తర్వాత ఇటు టైం జరిగిందని అని చెప్పారు. ఇక్కడ 6 మంది చనిపోయారు. షాబాల 2, ఇక్కడ ఇంటికాడ 3, ఆ చెర్ల 1 చనిపోయారు అని చెప్పారు. నేను వచ్చి చూసే వరకల్లా వాస్తవాన్ని కూడా భార్య పిల్లల భార్య 2 కొడుకులు. ఎన్ని సంవత్సరాలు ఉంటారు? భార్య కొడుకేమో 3 సంవత్సరాలు ఉంటాడు పెద్దోడు, చిన్నోడు 2 సంవత్సరాలు. ఇక భార్య 32-30 ఉంటారు. అవతల ఎవరెవరు చంపారు? అవతల 8 చంపినారు. ఎవరు ఐడియా? వాళ్ళు చాకలు ఐడియా. అమ్మాయిని ఇంకా అమ్మాయిని వాళ్ళ అక్కను వాళ్ళ తల్లిని. మీకు ఎన్ని గంటలకు తెలిసింది? నాకు 1:30 తెలిసింది. నైట్ 1:30.